అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఇక్కడైతే నేను క్యారెట్ కర్రీ చేస్తున్నాను. నాకు క్యారెట్ కర్రీతో ఒక స్వీట్ మెమరీ ఉంది, చెప్తాను నేను తర్వాత. ఇక్కడైతే తాలింపు పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకున్నాను. కరివేపాకు ఫ్రై కాకముందు క్యారెట్తో పాటు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మూత కొద్దిసేపు పెట్టుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత మూత పెట్టొద్దు, ఉమ్మగిలించుకోవాలి కొద్దిసేపు అంతే. మూత తీస్తేనే ఫ్రై అవుతుంది, మూత పెడితే ఫ్రై కాదు. నా మెమొరీ ఏంటంటే, మేము ముగ్గురం సిస్టర్స్ చదువుకునేటప్పుడు సండే క్యారెట్ ఫ్రై, తర్వాత ఉడకబెట్టిన ఎగ్ ఫ్రై, తర్వాత చారు చేసుకొని తినేవాళ్ళము. ప్రతి సండే అదే తినేవాళ్ళము. అసలు బోరు కొట్టేదే కాదు. ఏదో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే, ఇప్పుడు కారం వేసుకోవాలి. అది మూత పెట్టినాక కొద్దిగా మెత్తగా అయిన తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత కారం వేసుకున్న తర్వాత మూత పెట్టొద్దు, అప్పుడే మంచిగా బ్రౌన్ కలర్ అవుతుంది. బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని. అందరు చేసే రెసిపీ, కాకపోతే నా మెమొరీ షేర్ ఉంటుందన్నట్టుగా కొంచెం షేర్ చేసా అంతే. ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి ఇలా ఒకసారి. రెసిపీ బాగుంటుంది, చారులోకి, టమాటా రసంలోకి, లీల చారులోకి బాగుంటుంది. ఉత్తగా తిన్నా, నెయ్యి వేసుకొని అన్నంలో కూడా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.